మధురం మధురం నీ వాక్యం నా త్రోవకు దీపం నీ వాక్యం. యేసునామంలో మీకు శుభములు సమృద్ధిగా కలుగును గాక. మధురం నీ వాక్యం అనే కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనం దేవుడు నాటిన నీతి వృక్షములు అనే అంశం 42వ భాగం ధ్యానించుకుందామండి. మధురం మధురం నీ వాక్యం నా త్రోవకు దీపం నీ వాక్యం. ఈరోజు యెరూషలేములో దేవుడు నాటిన నీతి వృక్షం ఎవరంటే మలాకీ ప్రవక్త. ఈయన పాత నిబంధన ప్రవక్తల్లో చివరివాడండి. 16 మంది ప్రవక్తల్ని చూస్తున్నాము, యెషయా నుండి మలాకీ వరకు. 4 మేజర్ ప్రాఫిట్స్ అంటే పెద్ద ప్రవక్తలు అంటారు, 12 మందిని మైనర్ ప్రాఫిట్స్ అంటారు. ఈ మేజర్ ప్రాఫిట్స్లో ఐజయా, యెషయా, జెరిమయా, ఎజెకేల్, దానియేల్ ఉంటారండి. ఈ 4లో కూడా 2 యెషయా, ఇర్మియా యెరూషలేములో ప్రవచిస్తారు. దానియేలు ప్రజలకేమీ ప్రవచించాడండి. దేవుడు ఆయనకి బయలుపరిచినవన్నీ మర్మాలు ఆయన రాస్తాడనమాట. కానీ ఎజెకేల్ మాత్రం ప్రవచిస్తాడు. వీళ్ళిద్దరూ బాబిలోనియాలో అక్కడ ప్రవచిస్తారు, ప్రవక్తలు అనమాట. ఎజెకేల్ ఏమో ప్రజల దగ్గర ఉంటాడండి. ప్రవాసానికి వెళ్ళిన ప్రజల దగ్గర ఈయన ఉండి వాళ్ళని ప్రోత్సహిస్తూ ఉంటాడనమాట. 30 ఏళ్ళు ముఖ్యంగా ఎజెకేల్లో మీరు ఎండిన ఎముకల్లాగా నిరాశతో ఉన్నారు, కానీ ప్రభు మనల్ని దర్శించి మరలా మనల్ని తీసుకెళ్తారు, మనకి మంచి రోజులు వస్తాయని చెప్తాడనమాట. ఇంకా దానియేలు చెప్పాను కదండి, ఎక్కువగా 2వ రాకడని గురించిన మర్మాలు, రహస్యాలు దేవుడు ఈ దానియేలుకి 17 సంవత్సరాల అబ్బాయిగా వెళ్తాడు. తను తన 4 స్నేహితులు రాజు దగ్గర ప్రధానమంత్రి అయిపోతాడు. అంత ప్రధానమంత్రిగా ఉండి కూడా దేవునితో ఎంత క్లోజ్ రిలేషన్ అంటే 2వ రాకడ, తుది తీర్పు అవన్నీ కూడా బయలుపరుస్తాడనమాట దేవుడు. ఈ 4 ఇంకా తర్వాత మిగతా 12 మంది చిన్న ప్రవక్తలు అంటారంటే అలా ఒకరు గొప్ప ఒకరు చిన్న అని కాదండి, బుక్ సైజుని బట్టి అన్నమాట. ఇవి పెద్ద పుస్తకాలు, ఇవి చిన్నవి అన్నమాట, అంతే. దేవుని దృష్టిలో ఎవరు గొప్ప కాదండి, పెద్ద చిన్న అని లేదండి. రాజుల దగ్గర నుంచి చిన్న వాళ్ళ వరకు మనకు కూడా ఎన్నో బాధ్యతలు దేవుడు అప్పగించారు. ఎంత నమ్మకంగా పనిచేస్తామో దాన్ని బట్టి మనకి బహుమతి ఇవ్వడానికి యేసు ప్రభు రాబోతున్నారు అన్నమాట. ఇప్పుడు మలాకీ గ్రంథానికి వద్దామండి. ఈ మలాకీ గ్రంథము మీరు ఇక్కడ చూడండి, అందుకే నేను దీన్ని తీసుకొచ్చాను. నెహెమీయా గ్రంథం జరిగిన 13వ అధ్యాయం 6వ వచనం తర్వాత ఇక్కడ రాసాను చూడండి. 13:6 తర్వాత మీరు ఇట్లా ఆబ్లిక్ పెట్టుకొని మలాకీ గ్రంథం ఇక్కడ జరుగుతుంది అని రాసుకోవాలండి. ఆ తర్వాత 7 సంవత్సరాలు ఈయన ప్రవచిస్తాడండి. ఆ తర్వాత నెహెమీయా మళ్ళీ తిరిగి వచ్చేస్తాడనమాట. ఈ నెహెమీయాని రాజు పిలుస్తాడనమాట. అర్తహషస్త రాజు పిలిస్తే రాజు దగ్గరికి వెళ్తాడు. ఆయన మళ్ళీ 7 సంవత్సరాల తర్వాత వస్తాడు. ఈ 7 సంవత్సరాల కాలంలో మరి మలాకీ ప్రవచిస్తాడనమాట. తర్వాత మలాకీ ఏ విషయాలు ప్రవచించాడో వాటిని ఈయన నెహెమీయా వచ్చి సంస్కరిస్తాడనమాట. ముఖ్యంగా 3 విషయాలు ఆయన బాగు చేస్తాడు. ప్రజలు దశమ భాగాలు ఇవ్వడం మానేస్తారు, విశ్రాంతి దినాన్ని పాటించడం మానేస్తారు, ఆ రోజు కూడా బిజినెస్ వ్యాపారాలు, ఆ తర్వాత మళ్ళా అన్య స్త్రీలను పెళ్లి చేసుకోవడం మొదలు పెడతారు. ఇవి మలాకీ ప్రవచిస్తాడనమాట. మలాకీ అనే మాటకు నా సందేశకుడు అని అర్థం, మై మెసెంజర్. హీబ్రూ భాషలో మలాకియా, మెసెంజర్ ఆఫ్ యావే, గాడ్స్ మెసెంజర్, దేవుని యొక్క సందేశకుడు. ఏం సందేశాన్ని ఇస్తాడంటే దేవుని సందేశకుడైనటువంటి మలాకీ తన తరువాత 400 సంవత్సరాల తర్వాత రాబో బాప్తిస్మ యోహాన్ గురించి ప్రవచిస్తాడు. ఈ సందేశకుడు ఆ సందేశకుని గురించి
ఆ సందేశకుడు బాప్తిస్మ యోహాను రాబోయే మెస్సయాకి మార్గాన్ని సిద్ధం చేస్తాడనమాట. అది 3వ అధ్యాయంలో 1-2 వచనాల్లో ఉంటుందండి. ఇప్పుడు ఈ ప్రజలు యెరూషలేములో ఎట్లా ఉన్నారంటే, నెహెమ్యా ఉన్నన్ని రోజులు బాగున్నారండి. నెహెమ్యా, ఎజ్రా ఇద్దరు కలిసి ప్రజల్ని ధర్మశాస్త్రం ప్రకారం జీవించేలాగా నడిపిస్తారనమాట. అయితే రాజు పిలిచాడని నెహెమ్యా వెళ్తాడండి. 7 సంవత్సరాలు వెళ్తాడనమాట. వెళ్ళినప్పుడు ప్రజలు మళ్ళీ ఏం చేస్తారు, విశ్రాంతి దినాన్ని పాటించరు, వ్యాపారం చేస్తుంటారు, ఇవి అవి అమ్ముకోవడం అట్లా. ఆ తర్వాత మళ్ళా వేరే పిల్లల్ని చేసుకుంటారు. వీళ్ళ దేశం చుట్టూ అన్యులు ఉంటారు, అమ్మోనీలు, మోవాబీలు, వాళ్ళ పిల్లల్ని పెళ్లి చేసుకుంటారు. ఆ తర్వాత దేవాలయానికి దశమ భాగాలు తీసుకొని రారండి. దేవాలయంలో చాలామంది యాజకులు, లేవీలు పనిచేస్తూ ఉంటారనమాట. ఇంకా అక్కడ యాజకులు కూడా మరి అపవిత్రమైన బలిని దేవునికి అర్పిస్తూ దేవునికి ఇవ్వవలసిన గౌరవాన్ని ఇవ్వట్లేదన్నమాట. అందువల్ల ఇందులో మీరు ప్రారంభంలో చూసినట్లయితే దేవుడు యాజకులని చివాట్లు పెడుతూ ఉన్నాడండి. నేను బైబిల్లో ఉన్నదాన్ని ఒక బైబిల్ టీచర్గా చెప్తున్నానండి. ఐ డోంట్ మీన్ ఎనీవన్, ప్లీజ్ ఫర్గివ్ మీ ఇఫ్ ఎనీవన్ ఈజ్ అఫెండెడ్ బై లిజనింగ్ టు దిస్ మెసేజ్. నన్ను మన్నించాలి, బైబిల్లో ఉన్నది ఉన్నట్టు చెప్తున్నాను. ఈ మలాకీ సందేశంలో ముందే ఏంటంటే యాజకులని ఆయన మరి ఖండిస్తారండి. ఎందుకంటే యాజకులు అపవిత్రమైన బలులని సమర్పిస్తూ ఉన్నారంట ఈ సమయంలో. ఇంకా మలాకీ గ్రంథం ఎట్లా ఉంటుందంటే క్వశ్చన్ అండ్ ఆన్సర్ మెథడ్, మాకు బిఎడ్ మెథడ్ అనమాట. ప్రశ్న సమాధానం. మీరు నన్ను గౌరవించట్లేదు, మీరు నన్ను ఎలా గౌరవించట్లేదు అని అడుగుతున్నారా? మీరు అపవిత్రమైన బలులను సమర్పించడం ద్వారా. కుమారుడు తండ్రిని గౌరవిస్తాడు, మరి సేవకుడు యజమాన్ని గౌరవిస్తారు. నేను మీ తండ్రిని కదా, మీరెందుకు నన్ను గౌరవించట్లేదు? యాజకుల్ని ప్రశ్నిస్తున్నాడండి. అయితే నూతన నిబంధనలో మనందరం యాజకులే. 1 పేతురు 2:9 పేతురు చెప్తాడు, వీఆర్ రాయల్ ప్రీస్ట్హుడ్, హోలీ నేషన్, వీఆర్ గాడ్స్ ఓన్ పీపుల్, వీఆర్ కాల్డ్ టు ప్రొక్లెయిమ్ ద మైటీ డీడ్స్ ఆఫ్ ద లార్డ్. మనం దేవుని యొక్క యాజక రాజ్యంగా ఉన్నాం. దేవుడు మనల్ని ఈ లోకం నుంచి వేరుపరిచారు, ఆయన కొరకు ప్రత్యేకంగా పరిశుద్ధంగా జీవించాలని అని చెప్తున్నాడు. కనుక మనందరం యాజకులే. మీరు హెబ్రీ గ్రంథం 5వ అధ్యాయం చదివితే యాజకులు దేవునికి ప్రార్థన చేస్తారు, బలిని అర్పించి. మనం కూడా ప్రార్థించాలన్నమాట. మరి యేసు ప్రభు మాత్రం ఆయన ప్రధాన యాజకుడుగా ఆయననే బలిగా అర్పించుకున్నాడు, గొర్రె పిల్లగా అన్నమాట. అయితే అపవిత్రమైన బలి అర్పిస్తున్నారు. మీరు ఒకవేళ రాష్ట్రాధిపతి అంటే ఒక ప్రెసిడెంట్ దగ్గరికి వెళ్తే ఒక కుంటిదాన్నో ఒక గుడ్డిదాన్నో అలా మీరు వాళ్ళకి కానుకగా తీసుకెళ్తారా? తీసుకెళ్తే అప్పుడు ఆయన మీ పని చేస్తాడా? మరి ఆయనని గౌరవించే మీరు నన్నెందుకు గౌరవించట్లేదు? అన్ని కుంటిదో గుడ్డిదో అట్లా అపవిత్రమైనవి ఎందుకు నాకు సమర్పిస్తున్నారు? నేను పరిశుద్ధుడైన దేవుడను. నాకు మీ బలి అర్పించే విధానం చూస్తే ఏమనిపిస్తుందంటే, ఎవరైనా దేవాలయాన్ని మూసివేసి ఈ బలులు అర్పించడం ఆపేస్తే ఎంత బాగుంటుంది. కోవిడ్ టైంలో ఎందుకు ప్రభా దేవాలయాలు మూసేశారంటే ప్రభు ఈ వాక్యం ద్వారా మాట్లాడారండి. దేవునికి ఇచ్చే గౌరవము, పరిశుద్ధత మనలో లోపించింది అని చెప్తున్నారనమాట. అలాగే మీరు ఇర్మియా గ్రంథంలో 7వ అధ్యాయంలో కూడా ఆయన అలాగే మాట్లాడతారు. మీరు ఇక్కడ అక్కడ దొంగతనం చేసి అవినీతిగా సంపాదించిన డబ్బు తీసుకొని వచ్చి నాకు కానుకగా ఇస్తున్నారా? అంటే ఈ దేవాలయము దొంగలు దాచుకునే దొంగల గుహ అనుకుంటున్నారా? చేసే పాపాలన్నీ చేసి ఇక్కడ వచ్చి నన్ను ఆరాధించడానికి. అదే దేవుడు ఇక్కడ అడుగుతున్నారండి. యాజకులని ఆయన 2వ అధ్యాయంలో చెప్తున్నారు, నేను అహరోను ఆయన వంశజులని యాజకులుగా నేను వాళ్ళని అభిషేకించి వాళ్ళని వేరుపరిచి, మోషే మీరు చదివినట్లయితే నిర్గమకాండం తర్వాత లేవీయ కాండం అంతా వీళ్ళ గురించి అండి. లేవీలంటే మనమే అన్నమాట. పరిశుద్ధత లేవీయ కాండం హీబ్రూ భాషలో వైక్రా మీన్స్ కాల్ ఫర్ హోలీనెస్. అంటే నిన్ను దేవుడు పిలిచారు
పరిశుద్ధంగా ఆయనలాగా జీవించడానికి, ఈ లోక రీత్యా లోకుల్లాగా జీవించడానికి కాదు. కాల్ ఫర్ హోలీనెస్ అనే మాట లేవియ కాండంలో 87 సార్లు వస్తుందండి. లేవీయుల తల మీద, యాజకుల తల మీద హోలీ అంటూ గాడ్ అని తలపాగా పెడతారనమాట. మన మీద పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని యేసు రక్తంలో, యేసు వాక్యంలో శుద్ధి చేసి తలపాగా పెడతారండి. హోలీ అంటూ గాడ్, దేవునికి అర్పించబడిన పరిశుద్ధమైన పాత్ర. దుష్టుడా, యు హ్యావ్ నో రైట్ టు టచ్. సైతాన్ తాకడానికి వీల్లేదు. తాకినట్లయితే దేవుడు మన పక్షాన యుద్ధం చేస్తారు. అందుకే యాజకుల వస్త్రాలు మీరు చదివితే లేవియ కాండంలో ప్రత్యేకమైన వస్త్రాలండి, ప్రత్యేకమైన వస్త్రాలు. నేను విన్నాను, ఎలిజబెత్ రాణి గారి దగ్గరికి వెళ్ళాలంటే ఆ ముందు అపాయింట్మెంట్ ఎంతో పెద్ద రికమెండేషన్ మీద 4 గంటల ముందు ఉండాలంటండి అపాయింట్మెంట్ తీసుకుంటే. తర్వాత వాళ్ళ వస్త్రధారణ ఎట్లా అంటే తల నుంచి అరికాలి వరకు అంతా కవర్ చేసుకోవాలంట. పైన క్యాప్ ఉండాలి, చేతులకి గ్లౌజ్ ఉండాలి, కింద సాక్స్ ఉండాలి. ఆ తర్వాత షేక్ హ్యాండ్ వెళ్ళిన వ్యక్తి ఇవ్వకూడదంట. ఒకవేళ రాణి ఇస్తే అప్పుడు వెళ్ళిన వ్యక్తి అప్పుడు చేయి చాచాలంట. అది కూడా గ్లౌజ్ వేసుకొని అనమాట. అంటే ఒక రాణి దగ్గర వెళ్తే ఇంత వస్త్రధారణ అవుతే దేవాలయానికి ఎలాగండి వస్త్రధారణ చేసుకొని వస్తున్నారు? ఎలా వస్త్రధారణ చేసుకొని వస్తున్నారు? దేవుణ్ణి గౌరవించే విధానమేనా అది? అదే ఇక్కడ ప్రభు చెప్తున్నారు. ఎలా ఉంటున్నారు? అప్పుడు యాజకులు ఎంత పరిశుద్ధంగా జీవించారు. నేను వాళ్ళకి నా ధర్మశాస్త్రాన్ని ఇచ్చాను, యాజకుల చేతికి దాన్ని బోధించాలని. వాళ్ళు బోధించారు. ప్రజల్ని పాపం నుంచి, పాప మార్గంలోంచి నీతి మార్గంలోనికి వాళ్ళని నడిపించారు. కానీ ఇప్పుడు మీకు నా మీద ఒక గౌరవం లేకుండా అయిపోయింది. యాజకుల బాధ్యత ఏంటంటే దేవుని కూర్చిన జ్ఞానంను బోధించుట యాజకుల యొక్క బాధ్యత. వారు దేవుని యొక్క సందేశకులు, దేవునిచే పంపబడిన వాళ్ళు, దేవుని యొక్క సందేశాన్ని ప్రజలకి అందించవలసిన వాళ్ళు. కానీ మీరు దారి తప్పి ఉన్నారు అని ముందు యాజకులను గురించి చివాట్లు పెడుతున్నాడండి మలాకి ప్రవక్త. నేను కాదు, ఇట్స్ నాట్ జెసింతా, ఇట్ ఈస్ మలాకి ద ప్రాఫెట్ అనమాట. అది నేను ఊరికే చెప్తున్నాను. నెక్స్ట్ ప్రజల్ని గురించి చెప్తున్నాడు. ప్రజలు, యాజకులు కూడా వివాహం చేసుకుంటారు కదండి. అప్పుడు మీరు వివాహం చేసుకున్నప్పుడు అన్య స్త్రీలను వివాహం చేసుకోకూడదు. నిర్గమకాండం 34:16లో మీరు అన్య స్త్రీలను వివాహం చేసుకోకూడదు. ఇజ్రాయిల్ ప్రజలు, అబ్రహాం సంతతి వాళ్ళు సున్నతి చేస్తారండి 8వ రోజున. వాళ్ళు ఇంకా ఇతరులతో కలవడానికి వీల్లేదు. అంత ఎందుకు, వాళ్ళు అసలు అన్యుల గృహాలకి కూడా వెళ్ళకూడదు. మీరు అపోస్తుల కార్యాలు 10లో కొర్నేలి ఇంటికి వెళ్ళినందుకు పేతురు 11వ అధ్యాయంలో ఆయన తిరిగి వస్తే యెరూషలేంలో వాళ్ళు ఆయనను ప్రశ్నిస్తారు, మీరు ఎట్లా వెళ్ళారు వాళ్ళ ఇంటికి అని ప్రశ్నిస్తారు. పౌలు మీద తీసుకొచ్చిన నింద మీరు చదివితే అపోస్తుల కార్యాలు 21 ఆయన 3 సువార్త ప్రయాణాల తర్వాత ఆయన మీద తీసుకొచ్చిన నేరాల్లో ఒకటేంటంటే ఆయన దేవాలయంలోకి వచ్చినప్పుడు అన్యులను తీసుకొని వచ్చాడని. అంటే అన్యులను దేవాలయంలో కూడా తీసుకురాకూడదు, వాళ్ళ ఇండ్లని కూడా వీళ్ళు దర్శించకూడదు. వాళ్ళకి అట్లా రూల్స్ ఉంటాయండి. అయితే వీళ్ళు అన్యులను పెళ్లి చేసుకుంటున్నారు. ఎజ్రానే మీరు చదివితే నేను చెప్పాను కదా, ఆ అన్యులను పెళ్లి చేసుకుంటే అవన్నీ మ్యారేజెస్ క్యాన్సిల్ చేసి అమ్మాయిల్ని పంపించేస్తారు. మళ్ళీ ఇప్పుడు నెహిమియా వెళ్ళగానే మళ్ళీ అది కుక్కతో ఒక వంకర్లాగా మళ్ళా అన్యులను పెళ్లి చేసుకుంటున్నారు. ఆ పెళ్లి చేసుకుంటున్న వాళ్ళలో మనం ఇప్పుడు తర్వాత చూస్తాము, ప్రధాన యాజకుడైన ఎల్యాషిబు మనవడు కూడా ఆ పని చేస్తాడనమాట. అది ఎందుకు మీరు ఇట్లా చేస్తున్నారు, వివాహాన్ని ఎందుకు గౌరవించట్లేదు? ఇది ఒక కంప్లైంట్ అండి, అన్యులను పెళ్లి చేసుకో. ఇంకొక కంప్లైంట్ ఏంటంటే యూదులని పెళ్లి చేసుకుంటున్నారు, కానీ పెళ్లి చేసుకున్న తర్వాత వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఆ అమ్మాయిలకి విడాకులు ఇస్తున్నారు. ఇప్పుడు ఈ యూదులలో సమార్య స్త్రీని చూసిన మగవాళ్ళు ఆడవాళ్ళకి విడాకులు ఇస్తారండి. ఎందుకు మీరు అట్లా చేస్తున్నారు అని ఇక్కడ వివాహాన్ని గురించి చెప్తున్నారనమాట. దేవుడు భార్య భర్తల్ని ఏకం చేస్తున్నారు వివాహం ద్వారా.
ఆ వివాహం యొక్క ఉద్దేశం ఏంటి అని ఇక్కడ మాట్లాడుతున్నారండి. 2వ అధ్యాయంలో 14-15 వచనాలు అన్నమాట. దేవుని ఉద్దేశం ఏంటంటే ఒక ఆదాముకి ఒకే అవ్వ. మొదటి వివాహం ఏదైనా తోటలో దేవుడు చేసినప్పుడు ఒక ఆదాముకి ఒకే అవ్వ, ఒక భర్తకి ఒకే భార్య, ఇద్దరు క్రీస్తులో అంటు కట్టబడతారనమాట. అందుకే నేను ఇది తీసుకొచ్చాను మీకు చూపించాలని. ఇది క్రీస్తు, నేను ద్రాక్షవల్లి. యోహాన్ 15 అధ్యాయానికి వెళ్ళాలి. మీరు రెమ్మలు. క్రీస్తుతో, క్రీస్తు యందు, క్రీస్తు ద్వారా స్త్రీ పురుషులు ఏకం కావాలి. యేసుక్రీస్తు అంటే దేవుని యొక్క వాక్యం. మనలో యేసుక్రీస్తు ఇలా ద్రాక్షవల్లిలాగా కావాలంటే ఈ వాక్యం అంతా మనలో ఉండాలి. ఈ వాక్యం మీద, వాక్యం ద్వారానే ఏకం కావాలి. అంటే వివాహం ద్వారా స్త్రీ పురుషులు ఏకం కావాలి. వివాహానికి ముందు ఏకమవుతే దాన్ని వ్యభిచారం అంటారు. వివాహం తర్వాత భార్యని విడనాడి మరలా వివాహం చేసుకుంటే దాన్ని కూడా వ్యభిచారం అంటారనమాట. ఎందుకు మీరు వివాహాన్ని గౌరవించట్లేదు? వివాహాన్ని గౌరవించాలి. వివాహం యొక్క ఉద్దేశము స్త్రీ పురుషుల్ని దేవుడు ఏక ఆత్మగా, ఏక శరీరంగా చేస్తున్నాడు. పడక మీద పరిశుద్ధాత్మ, అమ్మాయి అబ్బాయిలో ఉన్న పరిశుద్ధాత్మ ఏక ఆత్మగా చేస్తాడనమాట. అప్పుడు దానివల్ల ఏం జరుగుతుందంటే మీకు దైవభీతి కలిగిన బిడ్డలు పుట్టాలని. ద పర్పస్ ఆఫ్ మ్యారేజ్ ఈజ్ 1 Adam 1 Eve, 1 husband 1 wife, and they become one through Christ, in Christ, through him, in him and with him. ఆ తర్వాత నెక్స్ట్ ఏంటంటే త్రూ క్రైస్ట్ వెన్ దే బికమ్ వన్ ఇన్ స్పిరిట్, దెన్ గాడ్ వాంట్స్ టు బ్రింగ్ అవుట్ ద గాడ్లీ ఆఫ్ స్ప్రింగ్. అంటే దైవభీతి కలిగిన బిడ్డలు పుట్టాలి వీళ్ళకి అని. జకరియా, ఎలిజబెత్ అమ్మ మీరు చూసుకోండి, అబ్రహాం, సారా, తోబిత్ కుటుంబం దైవభీతి కలిగిన బిడ్డలు అన్నమాట. అలా పుట్టాలని దేవుని యొక్క ఉద్దేశం. దైవభీతి కలిగిన బిడ్డలు పుట్టాలంటే వీళ్ళలో దైవభీతి ఉండాలి. దైవభీతి అంటే దేవుని యొక్క వాక్యం, దేవుడు ఉండాలి. దేవుడు అమ్మాయిలో అబ్బాయిలో ఉన్నారంటే ఆ ఇద్దరిలో ఉన్నటువంటి ఆ ఆత్మ అభిషేకము పిల్లల్లోకి వస్తుంది కదండి. గౌరవించాలి అని చెప్తున్నారనమాట. ఇదో మీరు వచ్చి దేవాలయంలో ఏడుస్తున్నారు, మా ప్రార్థన ఎందుకు ఆలకించట్లేదని. ఎందుకు ఆలకించట్లేదు మీ ప్రార్థన అంటే మీరు యవ్వనంన వివాహం ఆడిన ఆ అమ్మాయికి మీరు ద్రోహం చేస్తున్నారు. నమ్మకంగా ఉండడం లేదు, మీకు వివాహం యొక్క ఉద్దేశం తెలియడం లేదు. మీరు ఆ అమ్మాయిని విడిచిపెట్టేస్తున్నారు, ఆ అమ్మాయికి ద్రోహం చేస్తున్నారు. నేను విడాకులను అసహించుకుంటాను. మలాకి 2:16 నా ఆత్మీయ గురువుగారు చెప్పేవాళ్ళండి నాకు ఎప్పుడు కూడా. ఏం చెప్తారంటే ఆ విడాకులు అనే మాట వింటే, వెన్ గాడ్ హియర్స్ ద వర్డ్ డివోర్స్ ద ఆల్టర్ విల్ క్రై అంటే ఆ మాట విన్నప్పుడే దేవుడు ఏడుస్తాడంటండి. యేసు ప్రభుని 2 ముక్కలుగా చేసినంత పాపం అన్నమాట. ఆ తర్వాత మీరు మీ భార్యలకి ద్రోహం చేయకండి, వాళ్ళని హింసించకండి. పెళ్లి చేసుకొని నమ్మకంగా ఉంటానని చెప్పారు పెళ్లి రోజు కదా. ఎక్కడుంది మీ నమ్మకము? మీరు విడాకులు ఇవ్వడము, లేకపోతే ఇంకొక స్త్రీతో రహస్యంగా ఇంకొక ఫ్యామిలీ అక్రమ సంబంధం పెట్టుకోవడము, తాగి వచ్చి భార్యని కొట్టేయడము, ఇవన్నీ మీరు చేస్తుంటే ఆయన చూస్తూ ఊరుకుంటాడా? ఆయన తీర్పు తీర్చడానికి వస్తున్నాడు అని చెప్తారనమాట. 3వ అధ్యాయంలో నాకు ముందుగా నా దూతను పంపిస్తాను నా మార్గం సిద్ధం చేయడానికి. మెస్సయ్యాకి ముందు బాప్తిస్మ యోహాన్. అప్పుడు ప్రభు వచ్చేస్తాడు మీ దేవాలయానికి. ఎవరు ఆ ప్రభు అంటే యేసు ప్రభు అన్నమాట. నిబంధన దూత, దేవుడు మనకి వాగ్దానం చేసిన దూత యేసు ప్రభు వస్తాడంట. వచ్చి ఏం చేస్తాడంట? మనల్ని శుద్ధి చేస్తాడంట, యాజకులని శుద్ధి చేస్తాడు. మలాకి 3:3 చదవండి. ఉన్నట్టు చెప్తున్నాను. ఆయన చాకలి సబ్బు లాంటివాడు, కంసాలి అగ్ని లాంటివాడు. బంగారాన్ని అగ్నిలో వేస్తే ఎట్లా శుద్ధి అవుతుందో మిమ్మల్ని కూడా శ్రమలు అని అగ్నిలో వేసి నేను మిమ్మల్ని శుద్ధి చేస్తాను. అప్పుడు మీరు నాకు యోగ్యమైన బలులు అర్పిస్తారు. మీరు పరిశుద్ధంగా ఉన్నప్పుడు నాకు మహిమ కలుగుతుంది అని దేవుడు చెప్తున్నారు.
ఆయనకి మహిమ కలిగే విధంగా మనల్ని శుద్ధి చేస్తాడంట. ఎందుకు నాకు శ్రమలంటే మిమ్మల్ని అగ్నిలో వేసి శుద్ధి చేస్తున్నారు. దేవునికి మహిమకరంగా ఉంటుందా సీసాలు తీసుకొని తాగితే? వివాహానికి ముందు వివాహం అంటే ఏంటి అని చెప్పాలి, పిల్లల్ని కూర్చోబెట్టుకొని. ఒక భర్తకి ఒకే భార్య. మీ పిల్లల్ని దైవ భీతితో పెంచాలి. దేవునితో చేసుకునే ఒప్పందం, కూర్చొని పిల్లలకి బైబిల్ బోధించాలి. మీ పిల్లలకి కూడా వాక్యం చెప్పాలి. తిమోతి వాళ్ళ అమ్మమ్మ ఇద్దరు కూర్చొని వాక్యం బోధిస్తారండి. అందువల్ల ఆయన మరి పౌలుకి ఆత్మీయ కొడుకైపోతాడు. అట్లా పెంచాలన్నమాట. కానీ సంగీతులు ఏంటండి పెళ్ళికి ముందు? ఇది దేవుని పెళ్ళి కాదండి, దయ్యాల పెళ్ళిగా ఉంటుంది. సీసాలు తీసుకొని తాగడము, డాన్సులు వేయడము పెళ్ళికి ముందే. అది దేవునికా మహిమ, సైతానికా మహిమ? ఇప్పుడు రెండవ రాకడలో తీర్పుకి సిద్ధంగా ఉండాలి ప్రతి ఒక్కరు కూడా. పిల్లల్ని దైవ భీతితో పెంచండి. ప్రతి తల్లి, మరియ తల్లి అంటారు కదా, ఆ తల్లి ఎలా పెంచారండి యేసు ప్రభుని? దేవుని చిత్తం చేయడానికి. పరిశుద్ధ మాత జోజప్ప గారు ఎలా పెంచారు, నీతిమంతుడు. నెక్స్ట్ మనం నూతన నిబంధనలో ఈ నీతిమంతుల గురించి ధ్యానించుకుందాం. జకరియా, ఎలిజబెత్ అమ్మ, బాప్తిస్మ యోహాన్ ఎట్లా పెంచారు. ఇలాగండి ఉండాలి క్రైస్తవ కుటుంబాలన్నమాట. అదే మలాకి చాలా స్ట్రాంగ్గా ఖండిస్తాడండి. ఆ తర్వాత ఆయన ఇంకేం చెప్తాడంటే దశమ భాగాలు వాళ్ళు ఇవ్వట్లేదన్నమాట. కనుక ఈ లేవీయులు దేవాలయంలో పనిచేసే వాళ్ళు ఏం చేస్తారంటే గ్రామాలకి వెళ్ళి పొలాలు చేసుకోవడం మొదలు పెడతారు. పొలాల్లో పని అన్నమాట. అందువల్ల మలాకి అంటాడు, మీరు మీ దశమ భాగాల్ని దేవాలయానికి తీసుకొని రండి. 3:10 చదవండి. ఎందుకంటే దేవాలయంలో పనిచేసే యాజకులకి, లేవీయులకి మరి వాళ్ళకి ఆహారం కావాలి అన్నమాట. అందువల్ల అని చెప్తాడు. ఇక్కడ మాత్రమే చెప్తారు. కానీ నూతన నిబంధనలో దశమ భాగాలు కాదండి, మొత్తంగానే మనకి దేవునికి ఇచ్చుకోవాలి. మరియ తల్లితో ప్రారంభమవుతుంది. దేహాన్ని పరిశుద్ధంగా దేవునికి అర్పించుకోవాలి. అది రోమా 12లో చెప్తారు. మనం అన్నీ ఆయనవే. దశమ భాగాలు ఏంటి? మొత్తం ఆయనదే. మనకున్న ఆస్తి కావచ్చు, తెలివి కావచ్చు, దేహం కావచ్చు, ఆయన కొరకు మన దేహాన్ని అర్పించాలి. గాడ్ ఈజ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ వాట్ యూ డూ or what you achieve or what you give, but God is interested in what you are, whether you are giving witness to Lord. యేసు ప్రభు పరిశుద్ధతకి, నీతికి, కరుణకి, న్యాయానికి, క్షమకి మనం సాక్షులుగా ఉండాలి. మీరు నాకు సాక్షులని మనల్ని ఎన్నుకొని ఆయన పరలోకానికి వెళ్ళాడనమాట. ఇది చెప్తున్నాడు. ఇంకా చివరికి ప్రభు దినాన్ని గురించి చెప్తున్నాడండి. టైం అయిపోయింది. మీరేం మాట్లాడుకుంటున్నారు? నీతిగా ఉంటే ఏం లాభము? గర్వాత్మలే పైకి వస్తున్నారు. మేము దేవునికి భయపడి ఏం లాభము? మాకేం జరగట్లేదు అని అనుకుంటున్నారు కదా. కానీ నీతిగా ఉండే వాళ్ళ పేర్లు పరలోకంలో జ్ఞాపకార్థ గ్రంథం ఉంటుందండి. జీవ గ్రంథం కాక జ్ఞాపకార్థ గ్రంథం. దేవుని కొరకు మీరేమేం చేస్తున్నారో అవన్నీ రాయబడతాయి. అప్పుడు నేను వచ్చినప్పుడు ఈ నీతిమంతులని తండ్రి తనకి సేవ చేసిన కుమారులను ఎట్లా ప్రత్యేకంగా చూస్తాడో ప్రత్యేకమైన భాగం కూడా ఇస్తాడు కదా. ఒక 5 కొడుకులు 3 కొడుకులు ఉంటే ఒకరు చూసుకుంటే వాళ్ళకి ప్రత్యేకంగా వాళ్ళకి మరి ఆస్తిలో కూడా ప్రత్యేకంగా భాగం ఇస్తారు. అలా నేను వచ్చినప్పుడు నన్ను సేవించు వారికి సేవించని వారికి తేడా చూపించి వీళ్ళని నేను బహుకరిస్తాను. అప్పుడు నేను తీర్పు తీర్చడానికి వచ్చినప్పుడు నా మాట వినకుండా ఉన్న గర్వాత్ములకి వాళ్ళని గడ్డిని కాల్చేసినట్టు కాల్చేస్తా అని చెప్తున్నారు. దుష్టులని గడ్డిని కాల్చేసినట్టు. కానీ నా మాట వినే నీతిమంతులు, నా ఆజ్ఞలు పాటించి నన్ను గౌరవించే వాళ్ళు, వాళ్ళ మీద నీతి సూర్యుడు ఉదయిస్తాడంట. అంటే యేసు ప్రభు ప్రకాశిస్తారు. అప్పుడు ఆయన రెక్కలు వాళ్ళకి ఆరోగ్యాన్ని ఇస్తాయి అని చెప్పి నీతిమంతులు బీళ్లలో లేగ దూడల్లాగా వాళ్ళు పరిగెత్తుతారు, గంతులేస్తారు అని చెప్పి చివరికి ఏం చెప్తున్నాడంటే ఈ మాట చూడండి. ఇది చివరి గ్రంథం కదా. మోషేకి నేను ఇచ్చిన ధర్మశాస్త్రాన్ని మీరు పాటించండి చివరి వరకు, నేను ఏలియా ప్రవక్తని పంపిస్తాను అని చెప్తున్నారు. ఈ బాప్తిస్మ యోహాన్ ఏలియా ప్రవక్త. మరి రెండవ రాకడ ముందు కూడా ఏలియా ప్రవక్త వస్తాడు. ప్రకటన 11లో ఉంటుందన్నమాట. మీరు ఈ ఆజ్ఞలు పాటించండి.
నిర్గమకాండం మోషే ధర్మశాస్త్రం నుంచి చివరి వరకు ప్రవక్తలందరూ చెప్పింది ఈ ఆజ్ఞలు మీరు పాటించండి అని. ఒక్కసారి నేను ముఖ్యాంశాలు మీకు చార్ట్ ద్వారా వివరిస్తా అండి. మలాకీ గ్రంథం క్రీస్తుపూర్వం 432-425 మధ్యకాలంలో జరుగుతుంది. ఇజ్రాయేలీల పట్ల దేవుని ప్రేమను, దైవ సేవను గుర్చిన విశిష్టతను ఈ గ్రంథం బోధిస్తుంది. మలాకీ గ్రంథము నెహీమియా 13:6 తర్వాత నెహీమియా పర్షియాకు వెళ్ళినప్పుడు యెరూషలేంలో జరుగుతుంది. మలాకీ చివరి ప్రవక్త నెహీమియా యొక్క సమకాలికుడు. మలాకీ అనగా నా సందేశకుడు అని అర్థం. ఈ గ్రంథంలో దూత అను మాట 3 మార్లు వస్తుందండి. ఇక్కడ మొదటి మారు వచ్చినది దూత అంటే యాజకులు సైన్యములకు అధిపతియగు యావే దూతలు కనుక జనులు వారి నోట ధర్మశాస్త్ర విధులను నెరవేర్చుకొందురు. 3:1 వచ్చే దూత నాకు ముందుగా మార్గం సిద్ధపరచుటకై నేను నా దూతను పంపుచున్నాను. ఈ దూత బాప్తిస్మ యోహాన్. యెషయా 43లో మరి యోహాన్ గ్రంథంలో కూడా 1:23లో ఉంటుందండి. 3:1 వచ్చే నిబంధన దూత. ఈ నిబంధన దూత ఎవరంటే యేసు ప్రభు అన్నమాట. ప్రభు దూత అని ఉంటుందండి. ప్రభు దూత, నిబంధన దూత. ఈయన ఎవరంటే యేసు ప్రభు అన్నమాట. సో ఈ 3 అధ్యాయంలో 1వ వచనంలో ముందు బాప్తిస్మ యోహాన్ని దూత అన్నారు. తర్వాత యేసు ప్రభుని కూడా ప్రభు దూత, నిబంధన దూత. మీరు ఎదురు చూస్తున్న ప్రభు, మీరు చూడగోర్చున్న నిబంధన దూత తన ఆలయంకు శీఘ్రంగా వస్తాడు. వచ్చి ఏం చేస్తాడంటే శుద్ధి చేస్తాడు. మలాకీ గ్రంథము ప్రశ్న జవాబు పద్ధతిలో ఉంటుంది. యాజకులను, ప్రజలను గురించి మలాకీ చాలా ఖండితంగా మాట్లాడినాడు, హెచ్చరిస్తాడు. మతాచారముల మధ్య వారి భక్తి మృతమైపోయింది. ట్రూ వర్షిప్ ఈజ్ రీప్లేస్డ్ బై రిచువల్స్. యాజకులు బలిపీఠములను కలుషితం చేస్తున్నారు. యాజకులలో, ప్రజలలో వైవాహిక నీతి ప్రమాణములు దిగజారిపోతున్నాయి. విగ్రహారాధకులతో వైవాహిక సంబంధాలు పెట్టుకుంటున్నారు. వైవాహిక వ్యవస్థను దేవుడే ఏర్పరిచినాడు కనుక వైవాహిక నిబంధన ఎన్నటికీ భంగము కారాదు అని దేవుడు మలాకీ ద్వారా శాసించారు. ఆది గ్రంథం 2:23లో చెప్పినట్లుగా ఒక ఆదాముకి ఒకే అవ్వ, ఒక భర్తకి ఒకే భార్య. మతం ముసుగులో చేయరాని నేరములు చేస్తున్న వారికి తీర్పు దినమున్నది, జాగ్రత్త అని దేవుడు హెచ్చరిస్తున్నారు. ఈ గ్రంథం ముగింపు నిరీక్షణతో కూడినదై మనలను ప్రభు 2వ రాకడకు సిద్ధపరుస్తుంది. ఇప్పుడు చూశారు కదండి. సో మలాకీ ఇది ప్రవచించిన తర్వాత నెహీమియా తిరిగి వస్తాడనమాట. వచ్చిన తర్వాత మలాకీ చెప్పినవన్నీ దేవాలయం కూడా ఎలా ఉంది చూసేసి ఆ దేవాలయాన్ని శుద్ధి చేసి మళ్ళీ యాజకులు, లేవీలను తీసుకొని వచ్చి ప్రజలకి చెప్తాడు, దశమ భాగాలు ఇవ్వాలి మీరు, లేకపోతే వీళ్ళు ఎలా, మరి వీళ్ళకి ఆహారం ఎట్లా అని చెప్పి, భుక్తి ఎలా. ఆ తర్వాత అన్యుల మ్యారేజెస్ అన్నీ క్యాన్సిల్ చేస్తాడండి. ఎవరెవరు చేసుకున్నారో అన్యుల పిల్లల్ని, ఆ పిల్లల్ని, వాళ్ళకి పుట్టిన పిల్లల్ని కూడా పంపించేస్తాడు. అందులో ప్రధాన యాజకుని మనవడు కూడా ఉంటాడనమాట. ఏం భయపడడు నెహీమియా, ఎజ్రాలు ఇప్పుడు మనకి కావాలన్నమాట. ఆ తర్వాత విశ్రాంతి దినాన గేట్స్ అన్నీ మూయిస్తాడు. ఎవరైనా వ్యాపారం చేశారంటే ఇంకా వాళ్ళ మీద కూడా చర్య తీసుకోబడుతుంది అని. సో మలాకీ ప్రవచనాన్ని విని నెహీమియా సంస్కరణలు చేస్తాడు. ప్రార్థన చేసుకుందాం. పరలోకపు మా తండ్రి, మీరు ఈ మలాకీ గ్రంథం ద్వారా మాతో మాట్లాడుతున్నారు. పరిశుద్ధుడైన దేవుని అందరూ కూడా గౌరవించాలి అని. అలాగే ప్రభా నాయన వివాహాల గురించి మాట్లాడుతూ ఉన్నారు తండ్రి. నాయన అన్యులని వివాహం చేసుకోకూడదని, అలాగే వివాహం చేసుకున్న వాళ్ళు విడాకులు ఇవ్వకూడదు, భార్యకి ద్రోహం చేయకూడదు, భార్యలు కూడా భర్తకి ద్రోహం చేయకూడదు, భార్యల్ని హింసించకూడదు, విడాకుల్ని నేను అసహించుకుంటున్నాను. మీరు ఏది అసహించుకుంటారో విగ్రహారాధన, విడాకులు ప్రభా, అపరిశుద్ధత, అది మేము కూడా అసహించుకోవాలి తండ్రి. అలాగే నాయన మీరు త్వరలో రాబోతున్నారు యేసయ్య, నీతిమంతులకి బహుమతి తీసుకొని రాబోతున్నారు కనుక మేము
నీ వాక్యం ప్రకారం జీవించడానికి కృప దయచేయండి. నీతిమంతుల మీద నీతి సూర్యుడు ఉదయిస్తాడు. ఆయన రెక్కలు అనగా ఆయన ఆజ్ఞలు మనకి ఆరోగ్యాన్ని తీసుకొని వస్తాయని ప్రభా, నీ వాక్యం ప్రకారం జీవిస్తూ వివాహాన్ని గౌరవించేటట్లుగా ప్రతి ఒక్క దంపతులని మీరు ఆస్వాదించండి. ప్రతి ఒక్కరూ 128వ కీర్తనలో చెప్పినట్లుగా ప్రతి దంపతులు వాళ్ళ బిడ్డల్ని కన్నులారా చూసే కృప దయచేయండి. యేసు నామంలో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ఈ గ్రంథ సారాంశం ఏంటంటే పరిశుద్ధుడైన దేవుణ్ణి మనం గౌరవించాలి, అలాగే వివాహాన్ని గౌరవించాలి. ప్రతి దంపతులు వాళ్ళ పిల్లలకి దేవుని వాక్యం బోధించాలి, పిల్లలకి బోధించి వాళ్ళని ధర్మ మార్గంలో నడిపించాలి. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే.